ఐపీఎస్గా లక్ష్మీ ప్రణతి ఉండబోతుందని సమాచారం అయితే తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఐపీఎస్ ఆఫీసర్గా చేయబోతుందట. ప్రస్తుతం అయితే ఈ విషయానికి సంబంధించిన న్యూస్ మాత్రం తెగ చక్కర్లు కొడుతోంది. లక్ష్మీ ప్రణతి ఐపీఎస్ ఆఫీసరా? ఎప్పుడేమైనా జాబ్ చేస్తుందా? లేదంటే ఇంతకు ముందే తను ఐపీఎస్ ఆఫీసర్ అని అందరూ షాక్ అవుతున్నారు. అయితే ఈ ఐపీఎస్ ఆఫీసర్ మూవీలో పాత్ర అని తెలుస్తోంది. ఎన్టీఆర్ 30వ సినిమాలో కొరటాల శివ ఈ పాత్రకి లక్ష్మీ ప్రణతి అయితే బాగుంటుందని ఎన్టీఆర్కి ధైర్యం చేసి చెప్పారట. ఎన్టీఆర్ కూడా దాని గురించి లక్ష్మీ ప్రణతిని అడగడం కూడా జరిగిపోయిందట. కనీసం సోషల్ మీడియాలో కూడా ఒక అకౌంట్ కూడా లేని లక్ష్మీ ప్రణతి ఇప్పుడు ఎన్టీఆర్ మూవీలో స్క్రీన్ పైన యాక్ట్ చేయడం అంటే వండర్ అనే చెప్పాలి. ఈ విషయాన్ని విని లక్ష్మీ ప్రణతి చాలా నవ్వుకున్నారట. మీరు కామెడీ చేయకండి అని లక్ష్మి నవ్వుకున్నారట. లేదు, సీరియస్గా చెప్తున్నా, ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొరటాల చెప్పినప్పుడు నాకు కూడా నువ్వైతే బాగుంటుందని అనిపించిందని ఎన్టీఆర్ చెప్పారట. ఎందుకో మరి చెప్పగానే ట్రై చేయొచ్చుగా అన్నారట. సో ఇప్పుడు ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతికి చెప్పినట్టుగానే సమాచారం అయితే అందుతుంది. ఈ మూవీలో ఈ పాత్ర చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అట. డైలాగ్స్ తక్కువైనప్పటికీ దాని ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందని, తన కోసం చేయాలని మన ఎన్టీఆర్ కోరినట్టుగా చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ విషయాలు మాత్రం సోషల్ మీడియాలో ఒక రేంజ్లో వైరల్ అవుతున్నాయి. నిజంగా ఇప్పుడు వెండి తెరకు మన తెలుగింటి ఆడపడుచు కనిపిస్తుందా? ఇప్పటి వరకు సోషల్ మీడియాలో కూడా పరిచయం లేని ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్ వైఫ్ ప్రణతి కనుక స్క్రీన్ పైన కనిపిస్తే అందరికీ పండగనే చెప్పాలి. ఎప్పుడో ఒక్కసారి పెళ్లిళ్ళు ఫంక్షన్లో అరుదుగా కనిపించే ప్రణతి ఇప్పుడు తార కోసం ఎన్టీఆర్ 30వ సినిమాలో కనిపిస్తుందంటే ఇది నిజంగా షాకింగ్ అని చెప్పాలి. ప్రణతి కనుక ఈ మూవీలో యాక్ట్ చేస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ ఈ మూవీకి ప్రణతిని చూడడానికైనా వస్తారు. బిజినెస్ కూడా బాగా జరుగుతుందని అంటున్నారు. మరి చూడాలి ఈ వార్తలపై ఎంత నిజం ఉందనేది.